హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని అనుకుంటున్నా, బాగుండాలనే కోరుకుంటున్నా. మా పిల్లలిద్దరూ నిద్ర లేచినాక వాళ్ళిద్దరూ వాళ్ళ బెడ్షీట్స్ ఫోల్డ్ చేసేసి నీట్గా అక్కడ పెట్టేస్తారు. మామూలుగా అయితే షెల్ఫ్లో పెడతారు, ఇంకా బెడ్ అది క్లీన్ చేయాలి కాబట్టి అక్కడే ఫోల్డ్ చేస్తా అన్నారు. వాళ్ళ వల్ల అయినంత హెల్ప్ నాకు వాళ్ళకి ఖాళీ టైం దొరికిందంటే, కొంచెం ఫ్రీ టైం దొరికినా నాకు చిన్న చిన్న హెల్ప్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు బెడ్ క్లీన్ చేయడము అలాంటివి చిన్న చిన్నవి, వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు వాళ్ళ టవల్ వాళ్ళే హ్యాంగ్ తీసుకోవడము, ఇట్లా చిన్న చిన్నవి చేయడం వల్ల వాళ్ళకి రేపటి రోజున బయట వెళ్ళొచ్చు, స్టడీస్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, లేదు ఇంకేదైనా వర్క్ పరంగా కావచ్చు, లేదు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. వాళ్ళు చిన్న చిన్నవి వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి కొంచెం గుడ్ నేమ్ వస్తుంది. ఎలా చేయాలి, ఏమి రేపటి రోజున ఎలా ఉండాలి ఏమి అనేది కూడా వాళ్ళకి తెలుసు. సపోజ్ ఇప్పుడు బయటికి వెళ్ళారనుకోండి, ఎక్కడన్నా హాల్ట్ ఉండాలి అంటే బయట ఎక్కడన్నా పీజీస్లో ఉండాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇంకొకరి పైన వాళ్ళు ఆధారపడకుండా చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల వాళ్ళకి మైండ్ కొంచెం రిలీఫ్ వస్తుంది. ఈ వర్క్స్ అన్నీ చిన్న చిన్నవి చేయడం వల్ల వాళ్ళకి పోయేదేమీ లేదు, ఇంకా మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు. కొంచెం మనం నేర్పించామనుకోండి, మంచిగా చెప్పి ఇలా చేయండి, ఇలా చేయాలి అని మనం కొంచెం కొంచెం నేర్పించామంటే రేపటి రోజున వాళ్ళు ఇంకా మనకి ఇంకా హెల్ప్ఫుల్గానే ఉంటారు. కాబట్టి చిన్న చిన్నవి ఇంట్లో మనం చెప్పించుకొని వాళ్ళ దగ్గర చేయించుకోవడం మంచిది అని నా ఒపీనియన్. మీ పిల్లల్లో కూడా ఇంకా ఎవరన్నా మీకు హెల్ప్ చేస్తున్నారా, చేసేవాళ్ళు ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్క్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళకి పాపం ఇంట్లో హ్యాండిల్ చేసుకోవాలి, బయట హ్యాండిల్ చేయాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి వర్క్ ఉండదని నేను అనట్లేదు, కానీ రెండు మెయింటైన్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. కాబట్టి వాళ్ళు చిన్న చిన్న పనులు ఏ విధంగా వాళ్ళ పిల్లలకి నేర్పించారంటే వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉంటారు. వీళ్ళకి కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది వాళ్ళ పిల్లలతో కొంచెం ఎంజాయ్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.